నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే రాజేష్ గారు. రాజేష్ గారు, ఈరోజు మన డిబేట్లో ప్రధానంగా ముఖ్యమైనటువంటి 3 అంశాల గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నంబర్ 1, నిన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సరే సహజమైనటువంటి విమర్శలు బడ్జెట్ గురించి మిగతా వాటి గురించి ఓకే, కానీ నా కుటుంబం తీసుకొస్తున్నారు, మరి మీ కుటుంబంలో లేవా అంటూ చంద్రబాబు నాయుడు తల్లిదండ్రులను చూశాడా, వాళ్ళకి అన్నం పెట్టాడా, వాళ్ళకి తలకొరువు పెట్టాడా అంటూ కూడా చాలా దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడాడు. వాస్తవాలేంటో మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రజలకు కూడా తెలియజేసే ప్రయత్నం చేద్దాం. ఇక రెండో టాపిక్ చూస్తే వాలంటీర్ వ్యవస్థ రద్దు చేసింది కూడా జగన్మోహన్ రెడ్డే అనే అంశం అయితే మనకు చాలా క్లియర్గా తెలుస్తోంది. మరి ఎన్ని బుకాయింపులు, ఎన్ని మాటలు, ఎన్ని అవాకులు చవాకులు, ఏదో పెద్ద ఉద్యమమే చేస్తామంటూ కూడా ఆ మధ్య ప్రకటన కూడా వచ్చింది కదా. మరి ఏమనుకోవాలి ఇది? సో మొదటి దాని దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ మనం ఏంటి అసలు నిన్న మాట్లాడినటువంటి మాటలు, అసలు విమర్శలు కాసేపు తీసి పక్కన పెడదాం, సహజంగా రాజకీయ నాయకుడు చేస్తాడు. అసలు ఆ మాటలు వాళ్ళ ఇంట్లో తల్లికి అన్నం పెట్టల, తండ్రికి అన్నం పెట్టల, తలకురువు పెట్టల, అసలు ఇవి ఏంటి? ఈయన చూశాడా ఏంటి అసలు అది? జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకమైన ఐడెంటిటీ క్రైసిస్లో ఉన్నారు ఆయన. ఎందుకంటే మనకు ఆ మధ్య సినిమా హీరోలు అందరూ కలిసి సినిమా టికెట్ల ధరలు పెంచాలి అని చెప్పని ప్రభాస్ గారు, మహేష్ బాబు, చిరంజీవి గారి నాయకత్వంలో రాజమౌళి అందరూ ఒక రిప్రజెంటేషను ఇండస్ట్రీ తరఫున క్యారీ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారు. ఆ వచ్చిన రోజుల్లో కొన్ని మీమ్స్ తెగ వైరల్ అయినాయి. అవును. ఆ ప్రయాణించే సందర్భంలో చిరంజీవి గారు మధ్యలో కూర్చొని ఒక పక్క ప్రభాస్, ఒక పక్క మహేష్ బాబు ఉండి కూర్చోబెట్టుకొని, అంటే వాళ్ళిద్దరు చిరంజీవి గారితో ఏం మాట్లాడుతున్నారు, చిరంజీవి గారు వాళ్ళకేం చెప్తున్నారు అనేది తెలియదు. కానీ ఆ ఫోటోని బయట రకరకాలుగా మీమ్స్ తోటి చలామణి చేశారు. ఆయన ఏదో బ్రీఫ్ చేస్తున్నాడు, వాళ్ళకేదో చెప్తున్నారు. దాన్ని ఎట్లా మీమ్స్ పుట్టించారు? ఒరేయ్, మీరిద్దరూ ఇంత పొడుగుంటారు, అతని పక్కన మీరు నుంచోమాకండి, అతనికి అట్లా పక్కన పొడుగొట్టాలు ఉంటే ఓర్చుకోలేడు, మీరు వెళ్ళి పక్కన నుంచున్నారంటే ఆ ఓర్చుకోలేక మన టికెట్ల ధరలు పెంచడం. అవును, వాస్తవం. వచ్చింది ఈ మీమ్, వచ్చింది. ఈ మీము విపరీతంగా సర్క్యులేట్ అయింది. అవును. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తన పార్టీలో తన సమక్షంలో తనకన్నా వేరే ఎవరికైనా అప్లాట్స్ వస్తేనే ఓర్చుకోలేరు ఆయన. మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్, కొన్నాళ్ళు వైసీపీ పార్టీ ఏర్పాటు జరిగిన తర్వాత జీవిత రాజశేఖర్ దంపతులు వైసీపీలో కొనసాగారు. అవును. కొన్నాళ్ళ పాటు కొనసాగిన తర్వాత వాళ్ళు ఆల్ ఆఫ్ సడన్ రాజీనామా చేసి బయటకు వచ్చారు. అరే, నిన్నటిదాకా ఇంత భుజాన్ని వేసుకొని ఊరేగారు, మళ్ళీ ఇంతలోకి ఏమొచ్చింది, మీరు బయటకు వచ్చేసారు అని చెప్పని ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఇంటర్వ్యూ జరిగింది. ఆ ఇంటర్వ్యూలో జీవిత గారు ఒక సంచలనమైన వార్త బయటపెట్టారు. ఏం లేదండి, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల రాజశేఖర రెడ్డి గారి అబ్బాయిగా ఒక అభిమానం పెంచుకొని ఆ పార్టీలో జాయిన్ అయ్యాము, రాజకీయంగా ఆయనకి అండగా నిలబడాలి అని చెప్పని ఆయన విజయవాడ కృష్ణా తీరంలో ఒక నిరసన కార్యక్రమం తలపెట్టుకుంటే ఆ కార్యక్రమంలో మేము కూడా పాల్గొన్నాం. వెళ్ళి ఆయన మేము డయాస్ మీదకి వెళ్ళేటప్పటికి వేల మంది ఆ కృష్ణానది ఇసుక తెన్నుల మీద అభిమానులు కూర్చొని ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, ఆ పార్టీ నాయకులు డయాస్ మీద ఉన్నారు. రాజశేఖర్ గారు సహజంగానే హీరో కదా, ఆ హీరో కాబట్టి దానికి తగిన కూలింగ్ గ్లాసెస్ ఇవన్నీ మెయింటైన్ చేస్తారు. నేను రాజశేఖర్ గారు డయాస్ మీదకి వచ్చేటప్పటికి సినిమా హీరోగా ఈయనకున్న గుర్తింపు దృష్ట్యా అక్కడ హాజరైన పార్టీ అభిమానులందరూ కూడా ఆనందోత్సాహాలతో స్వాగతించారు. కేరింతలు కొడతా రాజశేఖర్ గారిని రిసీవ్ చేసుకున్నారు. రాజశేఖర్ గారు కూడా ఆ సినిమా హీరో కాబట్టి ఆ అభిమానులు స్పందనకి ప్రతిస్పందనగా ఈయన కూడా చేతులు ఊపారు. అది చూసి జగన్మోహన్ రెడ్డి గారు భరించలేకపోయారు. ఆయన కొంతసేపు నాకు నన్ను పిలిచి, రాజశేఖర్ అన్నని అలా కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని నాకన్నా ముందు నిలబడొద్దని చెప్పండి అని చెప్పారు. మేము వచ్చింది మీకు అండగా నిలబడటానికే కదా,
మా పట్ల అభిమానం వ్యక్తం అయితే అది మీకే క్యారీ అవుద్ది కదా, మీ పార్టీలోనే మేము ఉన్నాం కదా అనే ఆలోచన కూడా ఆయనలో లేదు. తన ముందు వేరే వారిని కొంచెం బాగా రిసీవ్ చేసుకుంటేనే జీర్ణించుకోలేని తత్వం అయింది. అప్పటికి కానీ మాకు ఈయన అసలు నైజం ఏంటి అనేది అర్థం కాలేదు. ఇక అందుకని చెప్పని ముందుగానే మేమే రామరామ్ చెప్పి బయటకు వచ్చేసాము అని చెప్పని చెప్పడం జరిగింది. అంటే తన ముందు డాక్టర్ రాజశేఖర్ని 10 మంది స్వాగతిస్తేనే జీర్ణించుకోలేని జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏం జరుగుతుంది ఆ పార్టీలో? జగన్మోహన్ రెడ్డి గారా అసెంబ్లీకి వెళ్ళట్లా, అసెంబ్లీకి అటెండ్ అయ్యి ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన చాలా అంశాలని ఆయన అసెంబ్లీలో నిలదీయలేకపోతున్నారు. కానీ ఈ అంశాలని కౌన్సిల్లో బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో వైసీపీ పార్టీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు, చాలా వివరణలు అడుగుతూ ఉన్నారు, నిరసన తెలియజేస్తూ ఉన్నారు. దాంతో ఏమవుతుంది, మనకి శాసనసభ సమావేశాలు అనగానే పేపర్లో కానీ టీవీలో కానీ ఆ సమావేశాల గురించి మనకు ఆ తమ్నేల్ రాగానే ఏమొస్తుంది, సభానాయకుడు ప్రతిపక్ష నాయకుడి ఫోటోలు చూపిస్తారు. ఇద్దరు పక్క పక్కన పెట్టేసి ఇద్దరిని చెరో పక్కన చూపించి వాళ్ళిద్దరి మధ్య ఒక పోరాటం చూపిస్తారు. వాస్తవం. గమనించుకుంటే గత వారం రోజులుగా సమావేశాలు జరుగుతుంటే ప్రతిపక్ష నాయకుడు ప్రస్తావన, ఎందుకంటే అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి పాత్ర లేదు. మీరు గమనించారో లేదో, సహజంగా మనకి టీవీల్లో కూడా సహజంగా అసెంబ్లీలో ఏం జరుగుతుందనేది ప్రస్తావనకు వస్తుంది చూపిస్తారు తప్ప చేమ చెట్టుకుమన్న మండల గురించి పెద్దగా పట్టించుకోరు ఎక్కడ. కానీ ఇప్పుడు రివర్స్లో ఎలాగ ఇక్కడ రావట్లేదని చెప్పేసి అచ్చంగా వీళ్ళు కూడా అచ్చంగా మండలకే పోవటం, మండలంలోనే మాట్లాడుకోవటం, అందరూ టీవీలో కూడా మండలే ఎక్కువ లైవ్ చూపిస్తున్నారు శాసనసభ కన్నా. నేను అదే చెప్పబోతున్నా. ఇప్పుడు సహజంగా అసెంబ్లీ గురించి సభానాయకుడు ప్రతిపక్ష నాయకుడు ప్రస్తావన వస్తుంది. అసల్లో సభలో ప్రతిపక్ష నాయకుడు పాత్ర లేదు. పోనీ ఆ ఉన్న 11 మందితోటైనా జగన్మోహన్ రెడ్డి గారు సభకి ప్రాతినిధ్యం వహిస్తే, సభలో పాల్గొంటే, ప్రజల సమస్యలను ప్రస్తావిస్తే, ప్రభుత్వాన్ని నిలదీస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గుర్తింపు, ఆయన అంటే ఉన్న ఏకైక ప్రతిపక్షంగా ఆయన ప్రాధాన్యత ఆయనకి దక్కుండేది మీడియాలో. ఆయన తనను తాను గిరిగీసుకొని ఇంటికి పరిమితం అయ్యి సభకి అటెండ్ కావట్లా. సభకి అటెండ్ అవుతుంది బొత్స సత్యనారాయణ గారు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఆయనకు ఉంది కౌన్సిల్లో. దాంతో ఇవాళ మీరు ప్రస్తావించినట్టుగానే ఇవాళ మీడియా మొత్తం కూడా అసెంబ్లీ సమావేశాల కన్నా కౌన్సిల్ సమావేశాలనే లైవ్ ఇస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడే ఆసక్తికరంగా చర్చ జరుగుతూ ఉంది. దాంతో ఏమవుతుంది, టీవీ ఆన్ చేస్తే బొత్స సత్యనారాయణ గారు కనిపిస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ పార్టీ వాళ్ళే మర్చిపోతున్నారు. వాస్తవం. అది డైజెస్ట్ చేసుకునే నైజం జగన్మోహన్ రెడ్డి గారిది కాదు. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా తను కూడా ఉనికిలో ఉండాలి, తను కూడా చర్చనీయాంశం కావాలి, తన ఫోటో కూడా మీడియాలో ప్రచురణ కావాలి, టీవీలో తను మాట్లాడిన మాటలు కూడా చలమని కావాలి అని అంటే ఆల్రెడీ ప్రజా సమస్యలు బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతున్నారు. వాటినే మళ్ళీ మాట్లాడితే అది ఎవరు పెద్ద రిసీవ్ చేసుకోరు. కాబట్టి తన యూనిక్నెస్ చూపించుకోవాలి. ఆ యూనిక్నెస్ చూపించుకోవాలి అని అంటే ఇట్లాంటి చెత్త మాటలు మాట్లాడితే మరి ఈ చెత్త కోసం ఇవాళ మనం చర్చ పెట్టాంగా. ఖచ్చితంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇలా అన్నాడు అని మనం చర్చిస్తున్నాంగా. ఖచ్చితంగా నిన్నటి నుంచి టీవీలో జగన్మోహన్ రెడ్డిని చూపిస్తున్నారుగా. అవును. అంటే ఏంటి, తన యూనిక్నెస్ చూపించుకోవడం కోసం చెత్త మాట్లాడాలి, ఏ చెత్త అయినా మాట్లాడు. ఇప్పుడు మంచి చేసి మెప్పు పొందలేనప్పుడు, హీరోగా గుర్తింపు పొందలేనప్పుడు విలన్గానైనా సరే గుర్తింపు పొందు. దానికోసం ఎంచుకున్న మార్గం ఇది. ఇక్కడ నిన్న ఆయన ప్రస్తావించిన అంశాలు కొంచెం లోతుగా మనం మాట్లాడదాం. మనకి కొన్ని కథనాలు మనం చాలా చదివి ఉంటాం. అవును. యోగి ఆదిత్యనాథ్ గారి నేపథ్యం గురించి ప్రస్తావిస్తా, వాళ్ళ చెల్లెళ్ళు టీ బంకు నడుపుకుంటారు, వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా సాధారణ జీవితం గడుపుతూ ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సోదరులు, వాళ్ళ సోదరీమణులు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సాధారణ జీవితం గడుపుతూ ఉన్నారు. వాళ్ళమ్మ మొన్న గత సార్వత్రిక ఎన్నికలకు ఆటోలో వెళ్ళొచ్చి ఓటేసి వచ్చింది. చాలా సాధారణ జీవితం గడుపుతూ ఉన్నారు. తర్వాత కర్పూరి ఠాకూర్ గారి గురించి చెప్పేవాడు, టంగుటూరి ప్రకాశం పంతులు గారి గురించి చెప్పేవారు, దామోదరం సంజయ్ గారి కుటుంబ సభ్యుల గురించి చెప్పేవారు. నాకు తెలిసి కల్లూరి చంద్రమౌళి గారు అని చెప్పని మనకి మెడ్రాస్ స్టేట్లో మినిస్టర్గా చేశారు. మా సమీప గ్రామం.
చాలా సాధారణ జీవితంతో మంత్రిగా చేసిన ఆయన చాలా సాధారణ జీవితంతో ఆయన జీవితం గడిచిపోయింది. చాలామందిని చూసాం. దొడ్డపనేని ఇంద్ర గారు వాళ్ళ నాన్నగారు ఆలపాటి వెంకటరామయ్య గారు తెనాలి మున్సిపల్ చైర్మన్ చేశారు. తెనాలి నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా పనిచేశారు. ఆ తర్వాత ఆయన కుమార్తె దొడ్డపనేని ఇంద్ర గారు 3 సార్లు తెనాలి నుంచి ఎమ్మెల్యేగా చేశారు. గుంటూరు జిల్లా పరిషత్కి డైరెక్ట్ ఎలక్షన్లో జడ్పీ చైర్మన్గా చేశారు. వారి కుమార్తె గోగినేని ఉమ్మగారు కూడా తెనాలి నుంచి ఎమ్మెల్యేగా చేశారు. అంత సుదీర్ఘ నేపథ్యం ఉన్న కుటుంబం. మా ఊరు వెళ్ళాలి అని అంటే తెనాలి నుంచి ఎడ్లపల్లి అని చెప్పని వాళ్ళ నేటివ్ విలేజ్ దాటి వెళ్ళాలి. 100 ఎకరాల పైన అద్భుతమైన పొలాలు ఉండే వాళ్ళకి. ఆస్తులు అన్నీ పోయినాయి. ఉండటానికి ఇల్లు లేదు. ఆమె శాసనసభ్యురాలుగా కొనసాగుతూ ఉండగా కూడా తెనాలి వస్తే వేరే వారు కారు పంపిస్తేనే, ఆమెకు సొంత కారు కూడా లేదు. ఇటువంటి సాధారణ జీవితం గడిపిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవాళ వాళ్ళ జీవితం గురించి చాలా ఘనంగా చెప్పుకుంటాం. ఈపూరు సీతారామ గారు మంత్రి హోదాలో కొనసాగుతూ ఉండగా నేను చూసేవాడిని. తెనాలి బస్ స్టాండ్ నుంచి హైదరాబాద్ రావాలి అని అంటే ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసేవారు. గుమ్మ నరసయ్య గారు, ఓంకార్ గారు, కమ్యూనిస్టు శాసనసభ్యులు చాలామంది కూడా ఆర్టీసీ బస్సుల్లో ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అసెంబ్లీకి వచ్చేవారు. మరి సాధారణ జీవితం గడపడం నేరమా? అదే కదా. అంటే ఇవాళ నరేంద్ర మోడీ గారి కుటుంబ సభ్యులు సాధారణ జీవితం గడుపుతున్నారు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించగలడా? వాళ్ళ కుటుంబ సభ్యులందరూ నరేంద్ర మోదీ తల్లికి అన్నం పెట్టలేదు అనగలడా? ఆయన ఎక్కడో ఢిల్లీలో ఉంటాడు కదా. అదే అంటున్నా. వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ ప్రపంచానికి పరిచయం చేయలేదు. నరేంద్ర మోడీ గారితో పాటు విమానాల్లో విదేశాలకు తిప్పలేదు. ఈ విధంగా వ్యాఖ్యలు చేయగలిగే ధైర్యం, దమ్ము జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయా? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయాల్లో తన స్వయం కృషితోటి ఎదిగాడు. వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు లాగా వాళ్ళ నాయన రాజకీయపు వారసత్వాన్ని అందిపుచ్చుకొని రాలా. వాళ్ళ నాయన ముఖ్యమంత్రిగా ఉంటే ఈయన ఎంపీగా నెగ్గాడు. వాళ్ళ నాయనగారు చనిపోయినాక ఆ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నాడు. అంతకు మించి ఈయన ఓడబొడిచింది ఏమీ లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర యూనివర్సిటీ విద్యార్థి సంఘ నాయకుడిగా ఎన్నికయ్యి ఆయనలో ఉన్న నాయకత్వపు లక్షణాన్ని గుర్తించిన కాంగ్రెస్ పార్టీ ఆయన 28వ సంవత్సరంలో ఎమ్మెల్యేగా చంద్రగిరి నుంచి పోటీ చేయించితే ఆ ఎన్నికల్లో నెగ్గి ఆయనకు 30 సంవత్సరంలో ఉండగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్న చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీ రామారావు గారు అమ్మాయిని ఇచ్చారు. సినిమాటోగ్రఫీ మినిస్టర్. ఆయన స్వయం కృషితోటి ఎదిగారు. ఆ స్వయం కృషితోటి ఎదిగిన చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ కుటుంబ సభ్యులు మా అబ్బాయి మంత్రి కాబట్టి అని చెప్పని మేము కూడా హైదరాబాద్ వచ్చి పైరవీలు బ్రోకర్ పనులు చేద్దామని అనుకోలే. వాళ్ళు మా అబ్బాయి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ మైన్స్ కొట్టేద్దామా, ఏ ఎర్రచందనం దొబ్బేద్దామా. ఎందుకంటే వాళ్ళ ఇంటి వెనకే ఉంటాయి తిరుపతి శేషాచలం కొండలు. ఆ కొండల్లోంచి ఎర్రచందనం కొట్టేద్దామా, మేము కూడా పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉందామని అనుకోలే. చివరి నిమిషం వరకు ఆ రైతులుగానే కొనసాగారు. ఎన్టీ రామారావు గారికి వియ్యంకుళ్ళైనా, రాష్ట్ర మంత్రి తల్లిదండ్రులైనా, తర్వాత రోజుల్లో ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి తల్లిదండ్రులైనా సరే సాధారణ జీవితం గడపడానికి వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చారు. అది నేరమా? సార్ ఇంతెందుకు, ఇప్పుడు మన ఇళ్లలోనే మనం సాధారణ చూసుకుంటే మన ఇళ్లలో ఒక తరం దాటినటువంటి వయోవృద్ధులు అసలు ఆ గ్రామాలను, పిల్లలు అమెరికాలో ఉన్నా కానివ్వండి, వాళ్ళు ఆ గ్రామాల్లోనే ఉంటారు, హైదరాబాద్లో ఉన్న అక్కడే ఉంటారు, బెంగళూరులో ఉన్న అక్కడే ఉంటారు తప్ప గ్రామాలు దాటి బయటకు రావడానికి ఎవరు ఇష్టపడలేదు కదా ఈ మధ్య. ఇప్పుడు ఒకళ్ళ గురించి ఎందుకు, నేను హైదరాబాద్లో ఉంటా, మా తమ్ముడు అమెరికాలో ఉంటాడు, మా అమ్మ ఒక్కటే అయినా సరే ఊర్లో ఉండటానికే ఆమె ప్రాధాన్యత ఇస్తుంది. మా దగ్గరికి వచ్చిన వారం రోజుల కన్నా ఉండదు. నాకు అక్కడే బాగుంటుంది, అక్కడ నన్ను పలకరించే వాళ్ళు 10 మంది ఉంటారు. ఈ అపార్ట్మెంట్ కల్చర్లో ఈ ఒంటరిగా నాకు ఇష్టం ఉండదు అని చెప్పని వెళ్ళిపోద్దామే. ఇప్పుడు వాళ్ళు పుట్టి పెరిగిన ప్రాంతం, అక్కడుండే అనుబంధం, అక్కడుండే పరిచయాలు, అది వాళ్ళ ప్రపంచం. వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉండాలని కోరుకుంటారు. అదేం నేరం కాదే. ఓపిక ఉన్నంత వరకు ఉండని, ఓపిక లేని రోజు ఆ రోజు ఎటు చూడాలిగా. ఖచ్చితంగా. ఇవాళ రామ్మూర్తి నాయుడు గారు ఆయన గ్రామంలోనే ఉంటున్నాడు. ఆయన దగ్గర తల్లిదండ్రులు ఉండేవారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి. ఆయనకి పరిపాలనా బాధ్యతలు ఉన్నాయి. ఆ కుటుంబానికి లేని అభ్యంతరం తల్లిదండ్రులు కొడుకుగా అన్నదమ్ముల మధ్య వాళ్ళ మధ్య ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండగా వీళ్ళకి వచ్చిన నొప్పేంటి? ఇవాళ ఒక అంశం,
మా అన్న నన్ను 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేయించి రాజకీయంగా నాకు ఎటువంటి గుర్తింపు గౌరవం ఇవ్వలేదు అని షర్మిల గారు చెప్పింది. మా అన్న ఆస్తుల పంపకంలో నన్ను పరిగణలోకి తీసుకోలేదు, నాకు అన్యాయం చేశాడు అని చెప్పని షర్మిల గారు ప్రస్తావించారు. లెటర్ రాసింది. మా అమ్మాయికి ఇవ్వాల్సిన ఆస్తులు సక్రమంగా పంపిణీ చేయలేదు అని చెప్పని విజయలక్ష్మి గారు లెటర్ రాసింది. మా అమ్మ నా ఆస్తుల్ని అన్యాయంగా బదలాయింపు చేసుకుంది అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళాడు, కేసు పెట్టాడు. ఎన్సీఎల్టీకి ఆయన వెళ్ళాడు. అంటే మీ కుటుంబపు కంపు మీరు బయట పెట్టుకున్నారు. మా అన్న వల్ల నాకు ఆర్థికంగా నష్టం జరిగింది అని చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు కానీ, మా కొడుకు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులు కానీ, మా అన్న మా మంచి చెడ్డలు పట్టించుకోవట్లేదు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి ఇరువురు సోదరీమణులు కానీ ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరితోటైనా ప్రస్తావించిన సాక్ష్యాధారాలు ఉన్నాయా? వాళ్ళ మధ్య ఆ సమన్వయం ఉన్నప్పుడు ఇక్కడ తలకొరివి చంద్రబాబు నాయుడు పెట్టలేదు తండ్రికి. ఆ అన్నలదమ్ముల మధ్య ఆ సఖ్యత ఉంది. ఇరువురు కలిసి కర్మకాండాలు చేసిన ఆధారాలు ఇప్పటికీ ఉన్నాయి, ఫోటోలు వీడియోలు ఉన్నాయి. ఇరువురు కలిసి కర్మకాండాలు చేసిన ఆధారాలు ఉన్నాయి. ఒకవేళ తలకొరివి రామ్మూర్తి నాయుడు గారే పెట్టారనుకుందాం. ఆ పెట్టడం వల్ల మా పెద్ద అబ్బాయి పెట్టాల్సిన తలకొరివి మా చిన్న కొడుకు ఎలా పెడతాడు అని చెప్పి అమ్మనమ్మ గారు ఏమైనా అభ్యంతరం వ్యక్తం చేసి మీ దగ్గరకు వచ్చి ఏమైనా చెప్పుకుందా? మీ రాజారెడ్డి గారి దగ్గరికి కానీ, మీ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి కానీ, ఎవరి దగ్గరికన్నా చెప్పుకుందామే? చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలనా వ్యవహారాల్లో తలమునకలై ఉంటారు కాబట్టి ఒకసారి తలకొరివి పెడితే కుటుంబ ఆచారాల ప్రకారం, కట్టుబాట్ల ప్రకారం కర్మకాండాలు పెదకర్మ పూర్తయ్యే వరకు ఆయన అక్కడే ఉండాల్సి వస్తుంది. కాబట్టి సాధ్యం కాని పరిస్థితుల్లో ఆయన 11 రోజులు అక్కడ స్పెండ్ చేయలేని పరిస్థితిలో అన్నదమ్ములు ఇద్దరు మాట్లాడుకొని వాళ్ళు రామ్మూర్తి నాయుడు గారి ద్వారా కార్యక్రమ నిర్వహణ జరిగింది. అది వాళ్ళ మధ్య ఒక సమన్వయంతో జరిగింది. అది దానివల్ల మీకు వచ్చింది నొప్పేంటి? అదే కదా. ఈ రోజుకి ఆ కుటుంబం యథావిధిగా కలిసి ఉంది. ఇవాళ రామ్మూర్తి నాయుడు గారు చనిపోయిన రోజు రామ్మూర్తిని కూడా చంద్రబాబు బాధితుడే అని చెప్పని రకరకాల కథనాలు వండి వచ్చారు. ఈ గొలుసులతో కట్టేశారు అని చెప్పేసి ఈ ప్రాపగండ ఏంటి సార్? అసలు వాళ్ళ పిల్లలిద్దరు బాగానే ఉన్నారు కదా. ఇక్కడ ఒకటి, రామ్మూర్తి నాయుడు గారికి అనారోగ్య సమస్యలు ఉన్నాయి, ఆయనకి మతిమరుపు వచ్చేసింది, అల్జిమర్స్. ఆ మతిమరుపు వచ్చేసిన నేపథ్యంలో మనం చాలా కుటుంబాల్లో చూస్తూ ఉంటాం. ఆ మతిమరుపుతోటి సొంత ఇల్లు అడ్రస్ కూడా కనుక్కోలేక తప్పిపోయే వాళ్ళని రోడ్డు మీద చూస్తూ ఉంటాం మనం. అటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబం ఆయన రక్షణ రీత్యా, ఆయన భద్రత రీత్యా ఆయన కాపాడుకోవడానికి వాళ్ళు ఏం చర్యలు తీసుకున్నారో నీకేం సంబంధం? డాక్టర్స్ ఏం అడ్వైజ్ చేశారో, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం ఫాలో అయ్యారో చివరి నిమిషం వరకు వాళ్ళు కనిపెట్టుకొని ఉన్నారు తప్ప నువ్వు వెళ్ళే ఉన్నా ఒక గుక్కెడు నీళ్లు పోసేరుగా ఎప్పుడన్నా? అదే కదా. ఇవాళ నీ తల్లికి నువ్వేమన్నా ఆదరిస్తున్నావా? నీకెక్కడ నైతికత ఉంది? పైగా తిరిగి కేసు పెట్టావు కదా, చరిత్రలో ఎక్కడా చూడని విధంగా. అదే అంటున్నా. ఇవాళ ఆయనకున్న అనారోగ్యం రీత్యా ఆయన కాపాడుకునే చర్యల్లో భాగంగా వాళ్ళ కుటుంబ సభ్యులు డాక్టర్లు అడ్వైజ్ చేసిన మేరకు వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటారో వాళ్ళ ఇష్టం అది. దానివల్ల నాకు నొప్పి తగులుతుంది అని చెప్పని రామ్మూర్తి నాయుడు గారు మీ దగ్గరికి వచ్చి చెప్పుకున్నారా? ఒకనాడు చెప్పుకున్నారు. 2004 ఎన్నికల్లో రామ్మూర్తి నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ ఇవ్వలేదు కాబట్టి రామ్మూర్తి నాయుడు గారిలో చెలరేగుతున్న అసంతృప్తిని క్యాష్ చేసుకోవడానికి మీ నాయన రామ్మూర్తి నాయుడు గారిని పిలిపించి తన పార్టీలో చేర్చుకొని రామ్మూర్తి నాయుడు గారిని రెచ్చగొట్టి చంద్రబాబు నాయుడు గారి మీద కుసిగొల్పారు. కుటుంబాల్లో చిచ్చు మీ నాయన పెట్టాడు. ఆ రోజు దగ్గుపాటి పురంధరేశ్వర గారిని, వెంకటేశ్వరరావు గారిని, లక్ష్మీపార్వతిని వీళ్ళందరినీ చేర్చుకొని 2004 ఎన్నికలకి వీళ్ళందరినీ చంద్రబాబు నాయుడు గారి మీదకి ప్రయోగించింది మీ నాయన. కుటుంబాల్లో చిచ్చు పెట్టే అలవాటు మీకుంది, మీ తండ్రి కొడుకులకి. ఇవాళ మీ కుటుంబపు కంపు మీరు బయట పెట్టుకున్నారు. అవును. ఆ కంపు మీకు మీరు సృష్టించుకున్న దానికేమో చంద్రబాబు నాయుడు గారికి ఆపాదిస్తారా? మీ కుటుంబాన్ని, మీ తల్లిని చెల్లిని రాజకీయ అవసరాలకు వాడుకుంటారా అని చెప్పని చెప్తారా? షర్మిల గారు, విజయలక్ష్మి గారు చంద్రబాబు నాయుడు గారిని కలిసి చంద్రబాబు నాయుడు గారితో పాటు ఆయన పార్టీ తీర్థం పుచ్చుకొని వాళ్ళు రాజకీయాలు చేయలే. అవును. వాళ్ళ ఐడెంటిటీ వాళ్ళు కాపాడుకుంటున్నారు. మీరు రామ్మూర్తి నాయుడు గారిని, దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారిని, పురంధరేశ్వర గారిని, లక్ష్మీపార్వతి గారిని మీరు చేర్చుకున్నారు పార్టీలో. ఇవాళకి లక్ష్మీపార్వతి మీ పార్టీలో కొనసాగుతూ ఉంది.
దగ్గుబాటి వెంకటేశ్వర గారు మీ పార్టీ నుంచి పోటీ చేశారు. రామ్మూర్తి నాయుడు గారు మీ నాయన తరఫున ఆ రోజు ఆయన ఎన్నికల్లోకి ముందు వాడుకొని టికెట్ ఇవ్వాలి చివరికి. అదే కదా దౌర్భాగ్యం. అదే రామ్మూర్తి నాయుడు గారు 2 సంవత్సరాల్లో రిలీజ్ అయిన తర్వాత నా అన్న విషయంలో నేను తప్పు చేశాను, రాజశేఖర రెడ్డిని నమ్మి మోసపోయాను అని చెప్పని మళ్ళీ తిరిగి అన్నతో కలిశారు ఆయన. కాబట్టి వజ్రానికి గాజు ముక్కకి ఉన్న తేడా ఏంటనేది ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి మధ్య ఉన్న వ్యత్యాసం తేడాలని చేస్తా ఉంది. ఇంకా మీరు ఈ విధమైన మీ ఐడెంటిటీ కోసం అని చెప్పని ఈ విధమైన ప్రస్తావన తీసుకొస్తా బొత్స సత్యనారాయణ గారిని డామినేట్ చేసేసి మీరే చర్చనీయాంశం కావాలి అనుకుంటే ఉన్న ఏకైక మార్గం అసెంబ్లీకి రండి, అంతే. ప్రజా సమస్యల పట్ల స్పందించండి, శాసనసభ్యుడిగా ఎందుకు మిమ్మల్ని ఎంపిక చేసుకున్నారో ఆ పదవికి న్యాయం చేయండి. అంతే తప్ప ఇటువంటి చిల్లర మల్లర ప్రయత్నాలు చేయడం ద్వారా మీ అసలు శిస్సలు మీ భాగవతాలు మీకు మీరే చర్చనీయాంశం చేసుకుంటున్నారు. రైట్ రాజేష్ గారు, ఇక మనం సెకండ్ టాపిక్లోకి వెళ్తే వాలంటీర్ వ్యవస్థ ఎన్ని మాట్లాడారు, ఎన్ని చేశారు, ఎంత కథ నడిపారు. తేరా చూస్తే 2023 ఆగస్టులోనే రెన్యువల్ చేయాల్సింది కాస్త చేయకుండా, జీవో ఇవ్వకుండా ప్రజాస్వామికంగా చట్టవిరుద్ధంగా జీతాలు ఇచ్చుకుంటూ వాళ్ళని వాడుకుంటూ వాళ్ళ చేత రిజైన్లు చేపిస్తూ ఎంత హంగామా. పైగా ఇప్పుడు క్వశ్చన్ వేసి మరీ ఇరుక్కున్నారు కదా వాళ్ళే. ఎలా చూస్తారు అసలు దీన్ని? వాస్తవంగా ఈ అంశం వెలుగులోకి వచ్చింది కాబట్టి ప్రభుత్వం చాలా లోతైన విచారణ జరిపి తీరాలి ఖచ్చితంగా. ఎందుకు అనంటే 2,60,000 మంది వాలంటీర్లు, ఒక్కొక్కరికి నెలకు 5,000 రూపాయలు జీతం, అంటే ఒక నెలకి 130 కోట్ల రూపాయల జీతం ఇచ్చారు. ఈ జీతం కాక ఒక్కొక్కళ్ళకి 200 రూపాయలు సాక్షి పేపర్ కొనుగోలు కోసం చెల్లించారు. అంటే నెలకు అదొక 5 కోట్ల 20 లక్షల రూపాయలు, అంటే 135 కోట్ల 20 లక్షల రూపాయలు ఆ వ్యవస్థ మీద ఖర్చు పెట్టారు. 2023 ఆగస్టులో వాళ్ళ టెన్యూర్ ఎక్స్పైర్ అయిపోయింది, అంటే వాళ్ళ కాంట్రాక్ట్ పీరియడ్ ఎక్స్పైర్ అయిపోయింది. మళ్ళీ తిరిగి ఆ కాంట్రాక్టును పునరుద్ధరించే నిర్ణయం ప్రభుత్వం వైపు నుంచి జరగల. మరి ఎక్స్పైర్ అయిపోయిన వ్యవస్థకి నెలకి 135 కోట్ల 20 లక్షల రూపాయలు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 1వ తారీఖు దాకా, జూన్ 4 ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. అంటే 10 నెలల పాటు ఎలా ప్రభుత్వ ధనాన్ని వెచ్చించారు అంటే 1,352 కోట్ల రూపాయలు 10 నెలల పాటు ఇంటూ 135 కోట్ల 20 లక్షలు, అంటే 1,352 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అమలులో లేని చలామణి కాని వ్యవస్థకి ఎలా ప్రభుత్వ ధనాన్ని చెల్లించారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో జరిగిన ఆర్థిక విధ్వంసాల్లో ఇదొకటి. పైకి ఇక్కడ ఏం చేసావు, 2,60,000 మంది వాళ్ళు ఎక్స్పైర్ అయ్యారని చెప్పని తెలుసు, నీకు తెలుసు కాబట్టే మన ప్రభుత్వం రాగానే మొట్టమొదటి సంతకం పెట్టేది వాలంటీర్ వ్యవస్థ మీదే అని చెప్పని చెప్తున్నావు. అంటే ఆ వ్యవస్థ చలామణిలో లేదని చెప్పని తెలుసుండి వాళ్ళ చేత రాజీనామాలు అని చెప్పని ఒక డ్రామా సృష్టించి ఎలక్షన్ కమిషన్కి ఆ వ్యవస్థ చెల్లుబాటులో లేదయా, వాళ్ళు మా పార్టీ తరఫున ప్రచారంలో పాల్గొంటే తప్పేంటని చెప్పని చెప్పాల్సిన దగ్గర ఆ వ్యవస్థ చలామణిలోనే ఉన్నట్టుగా ఎలక్షన్ కమిషన్ దగ్గర నమ్మిస్తూ ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి 952 మంది మీద కేసులు పెట్టించావు కదా. ఆ వ్యవస్థ చలామణిలో లేదు, వాళ్ళు ఫ్రీ బర్డ్స్, వాళ్ళకి నచ్చిన రాజకీయ పార్టీ తరఫున వాళ్ళు ప్రచారం చేసుకోవడానికి ఆస్కారం ఉంది. కానీ అదే వ్యవస్థ చలామణిలో ఉంటే వాళ్ళు ప్రభుత్వం నుంచి వేతనం తీసుకుంటున్నారు కాబట్టి రాజకీయపరమైన కార్యకలాపాల్లో పాల్గొకూడదు. ఆ దృష్ట్యా ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది, మీరు ప్రభుత్వం నుంచి రూపాయి తీసుకో, 10,000 తీసుకో, 1,00,000 రూపాయలు తీసుకో, ఎంతన్నా తీసుకో, ప్రభుత్వం నుంచి వేతనం తీసుకుంటున్నారు కాబట్టి మీరు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటే మీ మీద చర్యలు తీసుకుంటామని చెప్పని 952 మంది మీద కేసులు పెట్టారు. అంటే ఎలక్షన్ కమిషన్ కూడా తప్పుదోవ పట్టించారు. అంటే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ని తప్పుదోవ పట్టించావు, పైగా అవసరం లేని కేసులు కదా ఇప్పుడు అవి. అంతే కదా, ఇప్పుడు బాధితులుగా మారింది ఆ యువత కదా. ఖచ్చితంగా. పైగా ఏం చేసావు, మా నాయకులు మీకు జీతం ఇస్తారు,
అంటే అసలు చలామణిలో లేని వ్యవస్థ. వాళ్ళు సాధారణ పార్టీ కార్యకర్తలే. అయినా సరే వాళ్ళ కోసం అని చెప్పని ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళకి గిఫ్ట్ హ్యాంపర్లు ఇచ్చి వాళ్ళకందరికీ ప్రభుత్వం ఇవ్వకపోతే ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోకపోతే మేము ఇస్తాం మీకు జీతాలు అని చెప్పని కవర్లలో డబ్బులు పెట్టించి ఇంత ప్రహసనం ఎందుకు నడిపించావు? ఇంకోటి మనం ఇక్కడ మర్చిపోతున్నాం. ఆగస్టులో ఎక్స్పైర్ అయిపోయింది. 24 ఫిబ్రవరిలో అనుకుంటాను గుంటూరులోనే ఒక చోట కార్యక్రమం పెట్టేసి సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అని చెప్పేసి 30,000, 20,000, 10,000 అని చెప్పేసి లక్షల మందికి దోచిపెట్టారు కదా. మరి దాన్ని ఏమనాలి? ఇవాళ వాస్తవంగా ఈ వ్యవస్థ మీద పెట్టిన ఖర్చు మొత్తాన్ని లెక్కేసుకుంటే సుమారుగా 9,750 కోట్ల రూపాయలు ఖర్చు అయింది 5 సంవత్సరాల కాలం. దాంట్లో సరిగ్గా గుర్తు చేశారు. ఇప్పుడు ఉగాదిని పురస్కరించుకొని ఉగాది సందర్భంగా కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వస్తుందని చెప్పని దానికన్నా ముందుగానే, అంటే తొందరపడి కోయిలు ముందే కూర్చుందని చెప్పని ఈ కోడ్ ఆఫ్ కాండక్ట్ దృష్ట్యా ఈ ఉగాది పురస్కారాలు ముందుగానే ఇచ్చేశారు వీళ్ళకి. సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అని చెప్పని ప్రతి సంవత్సరమేమో ఈ పురస్కారాల కోసం 240 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయింపులు చేసేవాళ్ళు. ఈ సంవత్సరం ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వీళ్ళని మరింతగా వాడుకోవాలి అని చెప్పని 380 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే ఇందాక మనం చెప్పుకున్న 1352 కోట్లకి ఈ 380 కోట్లు అదనం. అవును. అంటే 1732 కోట్ల రూపాయలు ఈ వ్యవస్థ మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖర్చు పెట్టింది. చలామణిలో లేని వ్యవస్థ మీద ఎవరి దగ్గర రికవర్ చేయాలి ఇప్పుడు? అది ఇవాళ ప్రభుత్వం నుంచి ₹1 ఖర్చు పెట్టాలి అన్నా కూడా ప్రాపర్ ఓచర్ ఉండాలి. వీళ్ళ ధైర్యం ఏంటి అంటే 2020-21 ఆర్థిక సంవత్సరంలో ట్రెజరీ బిల్స్ లేకుండా 48,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేశారు. కేంద్ర ఆర్థిక శాఖ నుంచి ఈ తాకీదులు వచ్చినాయి. ఇదేంటి ట్రెజరీ బిల్సే లేకుండా 48,000 కోట్ల రూపాయలు ఎలా ఖర్చు పెట్టారు మీరు అని చెప్పని. వాములు మేసే స్వాముల వారికి పచ్చగడ్డి మహాప్రసాదం అన్నట్టుగా 48,000 కోట్లే లెక్క డొక్క లేకుండా ఖర్చు పెట్టిన గనులకి ఈ 1,700 కోట్ల లెక్కే ఉంది. అది ప్రభుత్వ ధనమా సొంత ధనమా అనే విచక్షణ మర్చిపోయారు. ఆ 2,60,000 మంది ప్రభుత్వ సేవలో పాల్గొంటున్నారా, ప్రజాసేవ పార్టీ సేవలో పాల్గొంటున్నారా అనే అంశాన్ని విస్మరించేశారు. ప్రభుత్వం చేత డబ్బు చెల్లింపజేసి మన సొంత అవసరానికి మన ఇంటి పాలేరులాగా వాడేసుకుందాం. పైకి ఇంకోటి ఏం చేశారు, ప్రతి నెల పెన్షన్ పంపిణీకి వీళ్ళని వాడుకున్నారు. వీళ్ళు లాగిన్ అయ్యి వీళ్ళ ద్వారా ఆ లబ్ధిదారులకి పెన్షన్ పంపిణీ చేశారు. అసలు చలామణిలో లేని వ్యవస్థ ద్వారా వాళ్ళ లాగిన్ ఎట్లా చలామణి అయింది? అదే కదా. సర్వర్లోకి ఎలా లాగిన్ అవ్వగలిగారు వాళ్ళు? అంటే ఎన్ని తప్పులు జరిగినాయి ఇక్కడ. ఒకటి, ఆ వ్యవస్థ పుట్టి ముంచేశాను అని వాళ్ళకి చెప్పలా. వాళ్ళని చివరి రోజు దాకా వాళ్ళకేదో అట్లా ఎంగిలి మెతుకులు ఇసిరినట్టుగా నెలకు ఒక 5,000 రూపాయలు ఇసురుతా ఎలక్షన్ టైంకి అభ్యర్థుల చేత గిఫ్ట్ హ్యాంపర్లు అవి ఇవి ఇచ్చి కొంత మేనేజ్ చేసుకున్నారు. ఆ వ్యవస్థ పట్ల నిజమైన ప్రేమ అభిమానము వాళ్ళ మీద కన్సర్నే ఉండున్నట్టయితే ఆ వ్యవస్థ సజీవంగా కొనసాగాలి అనుకుంటే నువ్వు కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎప్పుడో 2024 మార్చి 16 తారీఖు వచ్చింది. నీకు 2023 ఆగస్టులో కదా ఎక్స్పైర్ అయిపోయింది ఇది. మరి అప్పటి నుంచి ఈ 7 నెలల కాలంలో ఆ వ్యవస్థని పునరుద్ధరించే చర్యలు ఎందుకు తీసుకోలే? తీసుకునే ఉద్దేశం లేదు కాబట్టి. వాళ్ళదేముంది, నేను సేవకుల్లాగా వాడుకుంటాను అని చెప్పనే ఒక తృణీకార భావంతో ఖచ్చితంగా ఇవాళ వాస్తవాలన్నీ బయటకు వచ్చినాయి. ఇప్పుడు పెద్ద మనుషులకు మళ్ళీ అసెంబ్లీలో ఏమైంది ఆ వ్యవస్థ, ఆ వ్యవస్థకి 10,000 ఇస్తానన్నారు. ఆ వ్యవస్థను మీరు మిగిల్చారా? అదే కదా. ఆ వ్యవస్థ బతికుంటే ఇవాళ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టును నరికేయాలని చెప్పని ప్రయత్నం జరుగుతూ ఉంది. నరకొద్దు బాబు, మేము ఆ చెట్టుని మేము పోషిస్తామని చెప్పని చెప్పారు తర్వాత వచ్చేవాళ్ళు. అసలు ఆ చెట్టు వేళ్లతోటే పెకలించేశారు మీరు. చెట్టు వెళ్ళినప్పుడు ఇంకా దాన్ని ఎట్లా పోషించాలి? అంతే కదా. ఆ వ్యవస్థనే లేకుండా చేసిన తర్వాత ఆ వ్యవస్థకే మనుగడ ఉనికి లేకుండా చేసి ఇవాళ వీళ్ళు 10,000 ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలి 10,000? ఖచ్చితంగా. కాబట్టి ఇక్కడ 100కి 100 పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఎన్ని వర్గాలు వంచనకు గురైనయో, ఏ వర్గాలు సమాజంలో అతి తక్కువ జీతానికి పనిచేస్తూ వచ్చిన
ఆశా వర్కర్లు, అంగన్వాడీ ఆయాలు, విఆర్ఏలు, సర్వశిక్ష అభియాన్లు వీళ్ళందరే మోసపోయారు ఇప్పటిదాకా అనుకుంటున్నాం. కానీ వాళ్ళకన్నా తక్కువ వేతనానికి పనిచేసిన వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పాలన వల్ల అతిపెద్ద బాధితులుగా మిగిలారు వాళ్ళు. ఎస్, పైగా ఇందుట్లో మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే అలా వ్యవస్థే మనుగడలో లేకపోయినా సరే అందుట్లో సగం మందిని రాజీనామాలు చేపిస్తున్నా అని చెప్పేసి 1,00,000 మందిని చేయించేసి వాళ్ళని మళ్ళీ కొత్త ప్రభుత్వానికి శత్రువులు చేశారు. అంతే కదా. ఇవాళ వాస్తవాలు తెలుసుకోవడానికి యువతకి ఎన్నాళ్ళలో పట్టదు. అవును. ఇవాళ అధికారిక ప్రొసీడింగ్స్ ఉంటాయి. ఎప్పుడు ఈ వ్యవస్థ పుట్టిమునిగిపోయింది, ఎవరి పాలనా హయాంలో పుట్టిమునిగిపోయింది, ఎవరు మభ్యపెట్టి వాళ్ళని ఈ 10 నెలల కాలం పాటు కొనసాగించారు, ఇవన్నీ వాళ్ళకి రిలీజ్ అవడానికి ఎన్నాళ్ళు పట్టుద్ది? ఎస్, ఖచ్చితంగా.